రైట్. యశ్వంత్ గారు, పేర్ని నాని గారు మీకు బహుశా మీకు సుపరిచితులే అయి ఉంటారు, మీరు కూడా మచిలీపట్నమే కదా. సో ఏమంటారు ఆయన ఉద్దేశం ఏంటి సార్? ఇక్కడ ఆయన కళ్యాణ్ గారిని ఎలా విమర్శిస్తున్నారు? ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఆయన పంపిస్తేనే ఈయన బయటకు వచ్చి ఆ లెటర్ గురించి కానీ లేకపోతే లడ్డూ కల్తీ గురించి కానీ మాట్లాడుతున్నారు అని చెప్పి ఆయన విమర్శిస్తున్నారు. మొదటిగా మేము పేర్ని నాని గారికి తెలియజేసుకునేది ఏంటంటే, అన్యాయం జరిగినప్పుడు జనసేన పార్టీ తరఫు నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు బయటకు వచ్చి మాట్లాడతారు. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఆయనకి చెప్పాల్సిన అవసరం అది ఏమీ లేదు. పార్టీ తరఫు నుంచి ఒక నాయకుడిగా, ఒక అధినాయకుడిగా ఆయన కూడా ఆయన వాయిస్ వినిపిస్తాకి ఆయన మాట్లాడుతూ వచ్చారు. రెండో పాయింట్ ఏంటి సార్, ఆయన ఏమంటారంటే జగన్ గారు అక్కడ పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి ఒకప్పుడేమో జగన్ ని విమర్శించారు లడ్డు కల్తీ నెయ్యి విషయంలో, ఇప్పుడు జగన్ ని నేను అనలేదు అని చెప్పి అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు మాటలు మారుస్తున్నారు అని చెప్పి పేర్ని నాని గారు ఒక లైన్ లో వాడారు సార్. నేను మీకు ఒక వీడియో బిట్ చూపించాలనుకుంటున్నాను సార్, ఒక చిన్న అనుమతి. చూపించండి. ఒక్క నిమిషం సార్. ఈ వీడియో చూపించే ముందు విషయం ఏంటంటే సార్, పేర్ని నాని గారు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు మాటలు మార్చట్లేదు. ఆయన నిజంగానే మొదటి నుంచి జగన్ గారిని విమర్శించట్లేదు. ఆయన కేవలం ఈ యొక్క ఇష్యూని అడ్రస్ చేస్తున్నారు. ఈ తప్పు జరిగింది, ఈ తప్పు ఎవరి వల్ల అయితే జరిగిందో వాళ్ళని మనం శిక్షిద్దాం, వాళ్ళని తీసుకొద్దాం, వాళ్ళ గురించి మాట్లాడదాం అని చెప్పి మొదటి నుంచి చెప్తున్నారు. దానికి వీడియో ప్రూఫ్ చూపిస్తున్నాను సార్. మొదటి వీడియో సెప్టెంబర్ 2024 విజయవాడలో మాట్లాడింది అనుకో సార్, దుర్గగుడిలో. మీ ఆధ్వర్యంలో జరిగింది, మీరు కాన్స్టిట్యూట్ చేసిన కోర్టు వల్ల జరిగిన తప్పుతాలు ఇవి. దీంట్లో నిందించట్లా టీటీడీ బోర్డు ఉంది, వైసీపీ టీటీడీ బోర్డు ఉంది. మేము అంటున్నామా లడ్డూలు చుట్టాడమని చెప్తున్నమాట. వాయిస్ అయితే కంప్లీట్గా క్లియర్గా వినబడతలేదు. మేము టీటీడీ చేపించింది అప్పుడున్న అధికారులు అంటున్నాం కానీ జగన్ గారు చుట్టారని మేము అంటలేదు అంటున్నారు, అదేనది? అవును సార్. చెప్పండి. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారు క్లియర్ గా, మేము మొదటి నుంచి 2024 నుంచి ఇవాళ ఏదో కొత్తగా అసెంబ్లీలో జనాలు చూస్తున్నారు కదా, ఏదో ఇక్కడ జంతువులకు వాళ్ళు కలవలేదు అంటున్నారు కాబట్టి జగన్ ని మనం విమర్శించకుండా ఆపేద్దాం అనేవి ఆయన మాట మార్చట్లేదు సార్. మొట్టమొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారు అనేది ఒకటే, మీరు మీ ప్రభుత్వంలో అపాయింట్ చేసిన కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ వల్ల తప్పులు జరిగి ఉండొచ్చు, కాబట్టి ఆ తప్పుని గమనించుకుని మీరు దాన్ని బయటికి తీసుకొచ్చి మీరు సపోర్ట్ చేయకుండా వాళ్ళని శిక్షించే విధంగా ముందుకు రండి అని చెప్పి మొదటి నుంచి అదే అంటున్నారు కానీ జగన్ గారిని ఎక్కడా విమర్శించట్లేదు సార్. రైట్. ఇప్పుడు యశ్వంత్ గారు ఓవరాల్గా పవన్ కళ్యాణ్ టెంపుల్ మెట్లు కడిగాడు, పెద్ద పెద్ద బొట్లు పెట్టుకొస్తారు, డ్రామా ఆర్టిస్ట్గా ఉన్నారని, అసలు పేర్ని నాని గారు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడానికి కారణం ఏంటంటారు? సార్, టు బి ఫ్రాంక్, ఓపెన్లీ స్పీకింగ్, పేర్ని నాని గారంతా రాజకీయ అనుభవం మాకు లేకపోయినా, చిన్న వయసు అయినా కూడా ఆయన పెద్దవారు. ఓపెన్ గా చెప్తున్నాను, పేర్ని నాని గారు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడటం మొదలు పెట్టిన తర్వాతే పేర్ని నాని గారు ఉన్నారు అని 2 రాష్ట్రాల్లో తెలిసింది వాస్తవంగా. ఇంకో విషయం చెప్పాలి అంటే, వైసీపీ పార్టీ నుంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఒకటే చెప్తారు, మాకు పైనుంచి స్క్రిప్ట్ వస్తే నువ్వు ఫలానా నాయకుడిని విమర్శించు అని వస్తే తప్ప మేము పార్టీ ఆఫీస్కి వెళ్ళి మీటింగ్ పెట్టము అంటారు. ఒకవేళ సార్ ఒక పాయింట్, ఒకవేళ మీరు నిజంగానే మీకు అనిపించి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తాకు వచ్చారు, అలా విమర్శిస్తానికి వచ్చినప్పుడు అప్పటికప్పుడు మీకు ఏదన్నా అనిపించి విమర్శిస్తుంటే మీ ఇంటి దగ్గర ఉండి ప్రెస్ మీట్ పెడితే అది మీకు వచ్చిన ఆలోచన సార్. కానీ మీరు పార్టీ కార్యాలయంలో అంతా ఓపెన్ గా అప్పటికప్పుడు ముందుగా మాట్లాడుతున్నారు అంటే దాని అర్థం ముందుగా పైనుంచి వచ్చిన లేఖలనే కదా సార్ ఇదంతా. సో ఇది పేర్ని నాని గారు మాట్లాడినట్టుగా కాదు, పైనుంచి వచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే అట్లా మాట్లాడారు అంటారు మీరు? అవును సార్, ఎందుకంటే ఇప్పుడు నేనున్నాను, మీరు నాతో మాట్లాడటానికి మీకు ఈ డిబేట్ గురించి మీకు ఛాన్స్ ఇస్తాము మాట్లాడండి అంటే నేను అన్ప్రిపేర్డ్ గా వచ్చాను మీ ముందుకి.
అలాగే ఆయన కూడా ఆయన ఇంటి నుంచి ఆయన స్వస్థలం నుంచి కూర్చుని ప్రెస్ మీట్ ని మీడియా మిత్రుల్ని అందరినీ పిలిచి ఇదిగోండి నేను ఇవాళ ఈ టాపిక్ గురించి మాట్లాడుతున్నాను అని మాట్లాడితే ఆయన అంతటా ఆయన మాట్లాడినట్టు. అలా కాకుండా పార్టీ కార్యాలయంలో కూర్చున్నారు, పార్టీ కార్యాలయంలో అందరూ వచ్చి రెడీగా ఉన్నారు అంటే దీనికి ముందుగా పైనుంచి ఆదేశాలు వస్తే ముందుగా రెడీ అయ్యి ఆయన స్వస్థలం నుంచి పార్టీ కార్యాలయం దాకా వెళ్ళి ప్రిపేర్ అయ్యి చేస్తున్న పనులు, అంటే పార్టీ ఆదేశాల మేరకు చేస్తున్న పనులు. ఆయనంతటా ఆయన విమర్శిస్తున్నది కాదు ఇది. జగన్ రెడ్డి గారు ఏదైతే ఆదేశాలు ఇస్తారో ఆ ఆదేశాలు పాటిస్తున్నారు. రైట్. ఓవరాల్గా ఈ ఎపిసోడ్లో ఏమంటారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాలి వైసీపీ అన్నారు, క్షమాపణ చెప్తున్నారు మీరు అనుకుంటున్నారా? రానున్న రోజుల్లో అసలు దీన్ని వదిలేస్తారా? మరి సిట్ ఏం చెప్తుంది? దోషులు ఎవరు అంటే ఏం చెప్తారు మీరు? ఒకవేళ వైసీపీ పార్టీ నిజంగా వాళ్ళు తప్పు తెలుసుకుని క్షమాపణలు చెప్పేవారైతే మొదటి నుంచి కొన్ని ఆధారాలు లేవు కాబట్టి చెప్పలేదు అనుకుందాం. కానీ రీసెంట్ గా మనకి సిబిఐ సిట్ పోని వీళ్ళు అన్నట్టుగా జంతు కొవ్వు కలవకపోయినా ఓకే సార్, అది పక్కన పెడదాం అనుకుందాం. కొద్దిసేపు జంతు కొవ్వు కలవట్లేదు అనుకుందాం, అయినా కూడా కల్తీ అయితే జరిగింది అని చెప్పి ఆధారాల పరంగా లైన్ టు లైన్ ఇచ్చారు సార్ సిట్. మరి దీనికైనా సరే జంతు కొవ్వు విషయం పక్కన పెడితే మా హయాంలో లడ్డూ కొవ్వు కలిసింది, లడ్డూలో నెయ్యి కల్తీ జరిగింది అని మేము తప్పు ఒప్పుకుంటున్నాము, లేదా తప్పు ఒప్పుకుంటాం అనే పదం కూడా వద్దు, మాకు తెలుసో తెలియకో తప్పు జరిగింది, దాన్ని సరిదిద్దుకునే విధంగా మేము ముందుకెళ్తాము అనుకునే ధోరణి వాళ్ళు ఉండుంటే వాళ్ళు మొదటి నుంచి ఆ పని చేసేవాళ్ళు. ఇంకోటి కూడా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. ఏదైతే అయోధ్యకి లడ్డూలు పంపారో అది స్వచ్ఛమైన నెయ్యితో మేము పంపామని మీరు చెప్తున్నారు. ఈ చిడత కథలు కాదు, మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అని అడుగుతున్నారు పవన్ కళ్యాణ్ గారు వైసీపీ. వాస్తవమే కదా సార్, ఆయన అడిగిన దాంట్లో తప్పే ఉంది. నిజంగానే వాళ్ళ దగ్గర ఆధారాలు ఉండుంటే ఇన్ని ప్రెస్ మీట్లు పార్టీ కార్యాలయాల్లో ఒకసారి మీరు గమనించండి, వాళ్ళు ఏదన్నా ఆధారాలు ఉంటే టీవీలో వీడియో పెట్టి మరీ ప్లే చేస్తారు. ఆ నాయకుడు చేతికి ఒక కర్ర ఇచ్చి ఆ కర్ర చేత ఇదిగో అని ఆ టీవీలో చూపిస్తా ప్రతి ఆధారం చూపిస్తా మాట్లాడతారు. ఆధారం లేనప్పుడు మాత్రమే ఏ కాగితాలు ఏ వీడియో బయటలు లేకుండా మనిషి మాత్రమే మాట్లాడుతూ ఉంటాడు వాళ్ళ ప్రెస్ మీట్లలో. రైట్. యశ్వంత్ గారు మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతోటి వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు నమస్తే అండి. లక్ష్మణరావు గారు నమస్తే అండి. లక్ష్మణరావు గారు నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్. లక్ష్మణరావు గారు, పవన్ కళ్యాణ్ గారితో ఒక బైట్ ప్లే అవుతుంది, చూద్దాం. ఇవన్నీ వీళ్ళు మాట్లాడుతుంటే దాని మీద చాలా కంప్లీట్ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది అనిపించింది అధ్యక్ష. ముఖ్యంగా గత ప్రభుత్వ పాలనలో ఉన్నప్పుడు ఎక్కడా కూడా దేవాలయాల మీద దాడులు జరిగిన ఇంకోటి జరిగిన ఎక్కడా కూడా మేము దోషుల్ని పట్టుకోండి అని చెప్తా వచ్చాం తప్ప ఎక్కడా కూడా మీరు చేయించారని కానీ మీరు ఉన్నారని కానీ ఎక్కడ ఎందుకంటే తక్కువ అలా కూర్చోబెట్టి ఎలా పడితే అలా మాట్లాడటానికి బాధ్యత ఉంటాం కాబట్టి అలా మాట్లాడలేము. అలాగే ఇది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రోజు ఎన్డీఏ సభలో చెప్పినప్పుడు మాకు కూడా ఏమనిపించిందంటే దీన్ని ఎలాగా అడ్రస్ చేయాలో నాకైతే ఇంటికి వెళ్ళాక నాకు అర్థం